లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులు మేఘం కింద నడిచిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసిరి. ఎలా అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించినట్లు మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 1 కొరింథీ 10వ అధ్యాయం 1-5 వచనాలు చదివినాను. ఇక్కడ చూసినట్టయితే అపొస్తలుడైన పౌలు సెలవిస్తున్న మాటలు, మన పితరులు వారు ఏం చేసినారు? ఆత్మ సంబంధమైన రీతిలో బాప్తిసం పొందినారు. ఎర్ర సముద్రంలో మేఘం కింద ఉన్నారు. వారిని వెంబడించిన బండ అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించినాడు. ఆ బండలోనిది అంటే యేసుక్రీస్తులో నుంచి వచ్చిన ఆ జీవ జలములు తాగినారు. కానీ వారు ఏం చేసినారంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయినారు. దేవునికి ఇష్టలుగా ఉండకపోవడానికి గల కారణం ఏంది అంటే వారు దేవుడు ఏదైతే చెప్పినాడో అది వారు వినకపోయినారు. మన జీవితంలో కూడా చాలాసార్లు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తాం. ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తుంటే దేవుడు సెలవిచ్చేవన్నీ మనకు కష్టంగా, మనకు అయిష్టంగా ఉంటాయి. కారణం ఏంటంటే మన సహవాసము లోకంతో ఉంటే అట్లాంటి పరిస్థితి వస్తుంది. లోకం నుంచి మనం వేరై ప్రభువుతో సహవాసం చేయడానికి, ప్రభువును వెంబడించడానికి మనం తీర్మానంలోనికి వచ్చిన మనము, బాప్తిసం పొందిన మనము, మారుమనసు పొందిన మనము, రక్షింపబడిన మనము, ప్రభు శరీరంలో, రక్తంలో, పానీయాల్లో పాలుభోగాలు పొందుతున్న మనం ఎట్లుండాలంటే ఆత్మ సంబంధమైన జీవితం ఉన్నప్పుడు లోకంలోని ఆశించకుండా ఉంటాం. వారు ఏం చేసినారంటే చెడ్డ వాటిని ఆశించినారు అని రాసినారు. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశింపకుండా ఉన్నట్లు వారు చెడ్డ వాటిని ఏం ఆశించినారు అని ఆలోచన చేస్తే వాళ్ళు ఐగుప్తు సంబంధమైన కోరుకున్నారు. ఐగుప్తులో వారికి ఉన్న ఆహారం విషయం, వారికి ఉన్న భోజనం విషయం వారు ఆలోచన కలిగి ఉన్నారు. మనం వదిలి వచ్చిన లోకం వైపు, లోక సంబంధం వైపు అనేక సార్లు వెనుక తిరిగేవారం అంటాం. అట్లా వెనుకకు తిరగడం బట్టి మనం క్షమించబడినాము, రక్షింపబడినాము. కానీ తిరిగి లోకం వైపు వెనక్కి వెళ్తే ప్రభు దుఃఖించేవాడైనాడు. ప్రభు దాన్ని బట్టి మనకు శిక్ష విధించేవాడైనాడు. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలాగా ఉండే. ఈనాడు ఏమైపోయిందంటే సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ అందరు ఏం చేస్తే అది ఫాలోయింగ్ చేస్తున్నాం. అందరు పోతురు కదా, అందరు చేస్తురు కదా. సేవకులు చేస్తురు, బోధకులు చేస్తురు, పెద్దలు చేస్తురు, నాయకులు చేస్తురు, అందరూ విశ్వాసులంతా చేస్తురు. నేను చేస్తా, మేము చేస్తాం అని అనుకుంటున్నారు. అది కాదు. ప్రభు ఏమంటున్నాడంటే అందరు ఎట్లన పోని, నువ్వెట్లున్నావు, నీ నడుకు ఎట్లుంది, నీ ఆలోచన విధానం ఎట్లుంది. ఇశ్రాయేలీలు 6 లక్షల కాల్బలం ఒక దిక్కుంటే యెహోషువ, కాలేబు మాత్రం దేవుని కొరకు ఉన్నారు. వారిద్దరే మిగిలిపోయినారు. ఎంత ఘనమైన రీతిలో వారు నిలబడ్డారు చూడండి. అంటే ఎక్కువ మంది పోవాలని రూల్ ఏం లేదు, అదేం కరెక్ట్ అని అనుకోనికే లేదు. దేవుడు ఏది చెప్తాడో, అది దేవుడు ఏ మాట సెలవిస్తాడో దానికి మనం కట్టుబడి దానికి మాత్రం విధేయత చూపించాలి. ఇది బైబిల్ చెప్తుంది, నేను ఇదే చేస్తా. ఇది బైబిల్ చెప్పట్లేదు కాబట్టి ఇది నేను చేయను అనే తీర్మానంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, సమాజంలో కూడా మనం సాక్షార్థంగా జీవించాలి. అప్పుడు ప్రభు వలన మెప్పు పొందడమే కాదు, మనం ఈ యాత్ర ముగించిన తర్వాత ప్రభుతో కూడా ఉండే ఆస్కారం ఉంది. లేకుంటే నిత్య అగ్నికి, నరకానికి పోయే ఆస్కారం ఉంది. దీన్ని బట్టి ఉదయకాలం మనం సరి చేసుకొని దేవుని మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన కాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రం. నాటి స్టైల్లో వలె మా జీవితంలో కూడా లోక సంబంధమైన ఆశలు ఉన్నాయి. దయతో క్షమించండి, కడగండి, పవిత్రపరచండి. పశ్చాత్తాపడుతున్నాం. తెలిసి లోకం వైపు, లోకాశల వైపు పరిగెట్టే జీవితంలో కొనసాగుతున్నాం, లోక నటనలో కొనసాగుతున్నాం. దయతో క్షమించండి. నువ్వు ఇచ్చిన లేఖనాలను దీవించి మా హృదయంలో భద్రపరుచుకొని నిన్ను వెంబడించిన కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.